ఈరోజు స్టూడియో మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఖుష్బు గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అనేది జరిగింది. ఈ జాతరకి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరలో పెద్ద ఎత్తున రావడం అనేది జరుగుతుంది. మరి జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కలెక్టర్ గారు చెప్పినట్టు పోలీస్, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా ఐటీడీ ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మరి ఈ రోజున మహాపూజ అయింది. అదేవిధంగా 12వ తారీఖు నాడు మరి దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రులు సీతక్క గారు వచ్చేవారు ఉండే కానీ మరి బడ్జెట్ సమావేశాలు ఉండడం వల్ల రాలేకపోయారు. మరి 12వ తారీఖు నాడు కూడా వాళ్ళని రావాలని ఆహ్వానించడం అనేది జరిగింది. దాంతోపాటు మరి దేవాదాయ శాఖ మంత్రి వాళ్ళు కొండ సురేఖ గారిని కూడా ఆహ్వానించడం అనేది జరిగింది. మిగతా మంత్రులందరినీ కూడా ఆహ్వానించడం అనేది జరిగింది. తప్పకుండా రేపటికల్లా ఎవరెవరు మంత్రులు వస్తారనేది క్లారిటీ రాబోతుంది. కాబట్టి ఏదైతే 12వ తారీఖు నాడు దర్బార్ ఉందో ఆ దర్బార్ కార్యక్రమానికి అన్ని రకాల పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. డౌన్ చేయండి లోగోలు చెప్పంగా మీదకి ఇస్తారండి. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరికీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా నమస్కారం. సో మనందరికీ కూడా తెలుసు, మరి ఎన్నో ఏళ్ళ నుంచి చాలా పవిత్రంగా మనం అనుకొని ఇక్కడ జరుపుకునే జాతరకి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రభుత్వం తరఫున, మొత్తం ఐటీడీఏ తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి లాస్ట్ 1 వీక్ నుంచి ఇక్కడనే పిఓ ఐటీడీఏ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, వాళ్ళ మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కానివ్వండి, సో అన్ని రివ్యూ మీటింగ్స్ తీసుకొని ఏమేమైతే ఏర్పాట్లు చేయాలనో అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సేఫ్టీ మెజర్స్ అయితేనేమి, మళ్ళా రోడ్స్ అయితేనేమి, అన్ని సౌకర్యాలు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు జరిగింది. మరి ఈరోజు 9వ తారీఖు పూజ కూడా ఈరోజు నగోబ టెంపుల్లో పెద్ద ఎత్తున చాలా అంగరంగ వైభవంగా ఈరోజు భక్తి శ్రద్ధలతో మరి మెస్రం వంశస్థులే కాకుండా ఆదివాసీ బిడ్డలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా అందరూ కూడా పూజ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి వచ్చే భక్తులందరూ కూడా 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏదైతే మనకి జాతర జరుగుతుందో మండే రోజు దర్బారు ఉంటుంది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ, సో ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకొని పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు సో ఏ విధమైన అందరు వచ్చి మరి ఈ టెంపుల్ని దర్శించుకొని మరి భగవద్ దేవత ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. పెద్ద ఎత్తున కూడా అందరూ వచ్చి మరి రఘోబత్ దేవత ఆశీస్సులు పొందాలనేది కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ అది ప్లేన్ అయితే లేదుగా ఇక్కడ నాకు పంపించిన సార్ అది ప్లేన్ అయితే లేదుగా ఇక్కడ నాకు పంపించిన దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని